ఐపీఎల్లో 17వ సీజన్లో కీలక మ్యాచ్కి సీఎస్కే రెడీ అయింది. 13వ మ్యాచ్ని రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. ఇవాళ మధ్యాహ్నం 3:30 చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య 28 మ్యాచ్లు జరిగాయి. అందులో చెన్నై 15 గెలిచింది. రాజస్థాన్ 13 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈసారి కూడా చెన్నై జట్టు రాజస్థాన్పై గెలిచి ప్లేఆఫ్కి వెళ్లాలని, మెరుగుపెచ్చుకోవాలని చూస్తోంది. గత మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమి పాలైన సీఎస్కే ఈ మ్యాచ్లో తప్పకుండా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అలాగే చెన్నైపై విజయం సాధించి నేరుగా ప్లేఆఫ్స్కి వెళ్లాలని రాజస్థాన్ రాయల్స్ కూడా భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్కి సీఎస్కే తుది జట్టు చూస్తే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, శివం దూబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, ఎంఎస్ ధోని, శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జిత్ సింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ చెన్నైకి కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే 6 మ్యాచ్లు గెలిచిన చెన్నై ప్లేఆఫ్కి చేరుకోవాలంటే వచ్చే 2 మ్యాచ్ల్లో తప్పక గెలవాలి. ఆ జట్టు గత 5 మ్యాచ్ల్లో 2 విజయం సాధించింది. రాజస్థాన్ 8 మ్యాచ్ల్లో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. రాజస్థాన్ దాదాపుగా ప్లేఆఫ్కు అర్హత సాధించింది. ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి అనుకూలంగా ఉంటుంది. అయితే బౌలర్లు ఇక్కడ మరింత సపోర్ట్ పొందుతారు. ముఖ్యంగా స్పిన్నర్లకు మంచి టర్న్ లభిస్తుంది. ఐపీఎల్ 2024లో ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు 183 పరుగులుగా ఉంది. ఇక్కడ టాస్ కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచిన తర్వాత జట్టు ముందు బౌలింగ్కే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో 2వ స్థానంలో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోయినా పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతే మాత్రం ప్లేఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టమారుతాయి. అజింక్య రహానే, రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కూడిన చెన్నై టాప్ ఆర్డర్ అంచనాలను అందుకోలేకపోతోంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో అది కనిపించింది. అయితే సొంత మైదానం చబ్బాక్లో రాజస్థాన్పై గెలిచి సత్తా చాటాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది. ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్రకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చు. డారెల్ మిచెల్, మోయిన్ అలీలో జట్టు జోటులో దక్కుతుందా లేదా చెన్నై ఏమైనా ప్రయోగాలు చేస్తుందా అనేది చూడాలి. ఇక శివం దూబే మొదటి 6 మ్యాచ్ల్లో 163.51 స్ట్రైక్ రేట్, అలాగే 60.50 సగటుతో 243 పరుగులు చేశాడు. కానీ తర్వాత 6 మ్యాచ్ల్లో 3 సార్లు సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. ఇది కూడా చెన్నై విజయాలను తీవ్రంగా దెబ్బతీసింది. వరుసగా 2 మ్యాచ్ల్లో పరాజయం పాలైన రాజస్థాన్ ఈ మ్యాచ్లో గెలిచి అపజయాల జైత్రయాత్రకు చెక్ పెట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్కు చేరాలని పట్టుదలంగా ఉంది. కాబట్టి సీఎస్కే మరింతగా పోరాడాలి. ఈ సీజన్లో అత్యుత్తమంగా రాణించలేకపోయినా ఓపెనర్ జైస్వాల్ టీ20 ప్రపంచ కప్ కోసం అమెరికాకు వెళ్లే ముందు తన సత్తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. సంజు శాంసన్ కూడా భారీ ఇన్నింగ్స్పై కన్నేశాడు. ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్లో 3 వికెట్లు తీసి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ కూడా తమ హోమ్ గ్రౌండ్లో సత్తా చాటాలని చూస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో గెలవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి.